తెలంగాణ కళ్ళు సౌధం సిద్ధమైంది. రేపు నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించున్నారు. ఉదయం 6 గంటలకు నిర్వహించే సుదర్శన యాగంలో కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించిన తర్వాత భవనాన్ని కేసీఆర్ ప్రారంభించి 6వ అంతస్తులో ఉన్న తన ఛాంబర్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత అధికారులు వారి ఛాంబర్లోకి వెళ్లనున్నారు. లోపలికి వెళ్లిన వెంటనే అందరూ ఒకేసారి ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఆదేశాలు కూడా ఇచ్చారు. మధ్యాహ్నం 2:15 ప్రజలకు ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులతో పాటు సుమారు 2,500 మంది హాజరు కానున్నట్లు చెబుతున్నారు. ఇక సచివాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు హుస్సేన్ సాగర్, సైఫాబాద్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపులు ఉంటాయని అంటున్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్, ఉమ్మడి పార్కు, నెక్లెస్ రోడ్ను పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి కూడా అనుమతి లేదని, లోయర్ ట్యాంక్ బండు, కవాడిగూడ మీదుగా ఆర్టీసీ బస్సులు మళ్లిస్తామని సిపి చెప్పారు.